టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్ అందరికీ నమస్కారం. ఈ రోజు లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమంలో భాగంగా 155వ శ్లోకంలోని బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండజ్ఞ ప్రతిష్ఠ ప్రకటాకృతి ఇవి ఈ నామాలు ఒక్కొక్క నామమే మనిషి యొక్క మానసిక పరివర్తనని ఎలా తీసుకువస్తాయి అనేది చెప్పుకోబోతున్నాము. ఇవి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా కాబోతున్న తల్లులు లేదా కొత్తగా ప్రసవించి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు లేదా పిల్లల్ని కనడానికి ప్రణాళికలు వేసుకుంటున్న కొత్త దంపతులు కావచ్చు, ఎవరైనా నేను చేసే విన్నపం ఏంటంటే, తల్లి గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డ పుట్టిన తర్వాత కూడా 5 సంవత్సరాల వరకు సాధ్యమైనంత వరకు మాతృభాషలో మాత్రమే మాట్లాడండి. ఆ తల్లులు సాధ్యమైనంత వరకు తమ చుట్టూ కూడా మాతృభాష మాట్లాడేవారు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే తన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే భాషనే అందరూ మాట్లాడే విధంగా అలవాటు చేసుకోవాలి. మనకు ఎన్ని భాషల పరిజ్ఞానం ఉన్నా, మన చుట్టూ 10 మంది 10 రకాల భాషలు మాట్లాడే వాళ్ళున్నా, మరీ ముఖ్యంగా తల్లి సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే సంభాషణ చేసేందుకు ప్రయత్నం చేయాలి. దీనివల్ల 2 ప్రయోజనాలు ఏంటి అంటే, ఒకటి, గర్భంలో ఉన్న శిశువు లేదా పుట్టిన శిశువు భాష విషయంలో మెదడులో గందరగోళం సృష్టించకుండా ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ కారన్నమాట. భాషను మెదడుకు చేరవేసే న్యూరాన్స్ అన్ని సమర్థవంతంగా పనిచేస్తాయి. అంటే వాటి మీద ఎక్కువ ప్రెషర్ ఉండకపోవడం వల్ల స్పీచ్ డిలే అనేది ఉండకపోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే, ఆయా ప్రాంతాల వారి యొక్క ఉష్ణోగ్రత, పరిసరాలు, భౌగోళిక పరిస్థితులను బట్టి భాష అనేది ఏర్పడి ఉంటుంది. అలాగే శరీరంలోని భాష వ్యవస్థ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతాల యొక్క మాతృభాషని మాట్లాడడం వల్ల పుట్టబోయే పిల్లలు వారి డిఎన్ఏలో లేదా వారి శరీరంలోని భాషా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది నాకు అనిపించిన విషయము. ఇందులోని వాస్తవం ఎంత అనేది ఇంకా అడిగి తెలుసుకుందాం. అంటే దీని మీద పరిశోధనలు జరుగుతుంటాయి కదా, వారిని అడిగి ఈ విషయంలో మరింత గంభీరంగా చర్చలు చేద్దాం. ప్రస్తుతం మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్న అంశము, ఎవరైతే సభక్తికంగా విశ్వాసపూర్వకంగా దీక్షగా లలితా సహస్రనామాలు పఠిస్తారో వారి యొక్క మానసిక స్థితిలో ఎటువంటి పురోగతిని తీసుకొస్తుంది అనేది కదా. సో అందులో భాగంగా ఈ శ్లోకంలో ముందుగా బ్రహ్మాణి అనే నామం గురించి చెప్పుకుందాం. మనము అన్ని నామాలకి అర్థాలు చెప్పుకొని తర్వాత మానసికంగా ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం. బ్రహ్మాణి అంటే బ్రహ్మకు కూడా అస్తిత్వమును కలుగచేయునది అని అర్థము. అంటే మనము బ్రహ్మ ఈ సృష్టినంతా, ఈ జగత్తులన్నిటినీ సృష్టిస్తుంటాడు అని అనుకుంటాం కదా. పురుష రూపంలో ఉంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ అన్నమాట. మామూలుగా చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ. కానీ అదే భగవంతుడిని మనము స్త్రీ రూపంలో చెప్పుకుంటే బ్రహ్మాణి అంటారు. అదే తేడా. ఈ నామానికి తర్వాత రాబోయే బ్రహ్మ నామానికి పెద్ద తేడా లేదు, కేవలం మానసికంగా మనం చెప్పుకునేదన్నమాట. అంటే స్త్రీ రూపంలో పురుష రూపంలో అని, అంతే. స్త్రీ రూపంలో ఉంటే బ్రహ్మాణి, పురుష రూపంలో ఉంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇందాక చెప్పుకున్నట్టు పరబ్రహ్మ. ఈ నామ ప్రభావంతో మనం ఏదైనా చూసిన దాని వెనుక, లేదంటే మనకు కనిపిస్తున్న దాని వెనుక, అలాగే మనం ఏదైనా శబ్దాన్ని లేదా మాటని గ్రహించినప్పుడు దాని వెనుక ఉన్న ఒక మూలతత్వాన్ని గ్రహించగలుగుతాము. వాటిలోని అంతరార్థాలు అనే అంశాలని గ్రహించగలుగుతాము. మనకు ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనే వాటి మీద కాకుండా, అంటే అనవసరమైన విషయాలు కాకుండా అసలైన విషయాన్ని తీసుకొని అందులోని మూలతత్వాన్ని గ్రహించగలిగే మనస్తత్వం ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే, మనకి మన పెద్దలు, మన ప్రవచనకర్తలు లేదా ఎవరైనా గురువులు ఏదైనా మన జీవితానికి కావాల్సిన ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్తుంటారు కదా. ఆ చెప్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు, ఏ వ్యక్తి చెప్తున్నాడు, ఆ చెప్తున్న వ్యక్తి యొక్క అర్హతలేంటి, ఎవరికి చెప్తున్నాడు, మనకు కాదు కదా. ఇలాంటి పనికిరాని విషయాల మీద మనసు కాకుండా చెప్తున్న విషయాన్ని మనము గ్రహించగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది. తర్వాత నామం బ్రహ్మ. ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మ అంటే పురుష రూపంలో ఉన్న పరబ్రహ్మం అని. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ముక్తిని కాంక్షించే వారికి బ్రహ్మ పదమును అందించేదనమాట. బ్రహ్మపదం అన్నా కైవల్యం అన్నా అంతా అవే. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మన మనసులో ఒక పని మీద లక్ష్యము, శ్రద్ధ, ఏకాగ్రత అనేవి ఏర్పడతాయి. ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టు పనికిరాని విషయాలన్నింటినీ వదిలేసి
మనం చేపట్టుతున్న కార్యక్రమాలు లేదా తలపెట్టిన కార్యక్రమాలు లేదా సాధించాలా అనుకున్న వాటి మీద శ్రద్ధ ఏకాగ్రత పెంచుకుంటాము. తర్వాత నామం జనని. జనని అంటే తల్లి, పుట్టించినది అని లేదా పుట్టించున్నది అని కూడా. ఈ నామ ప్రభావం చేత మనలో కలిగే ప్రతి భావనలకి స్పందన అనేది జనిస్తుంది. ఉత్తమమైన స్పందనలు జనించి తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలు తర్వాత చేయబోయే ఆలోచనలకు మంచి నాందిగా ఏర్పడుతుంది. తర్వాతి నామం బహురూప అంటే బహువిధాలైన రూపములుగా ఉండున్నది అని. ఈ విశ్వంలోని అన్ని రూపాలలోనూ అంటే బహు రూపాలలోనూ కూడా ఆ భగవంతుడు కలిగి ఉన్నాడు కదా, ఆ విషయాన్ని చెప్పడానికి ఈ నామాన్ని చెప్పారు. కనిపించే వాటిల్లోనూ అలాగే మన శాస్త్రాలు పురాణాల్లోనూ సిద్ధాంతాలు అభిప్రాయాల్లోనూ అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు, అమ్మవారే ఉంది అని చెప్పడానికి ప్రతీకగా ఈ నామాన్ని చెప్పారు. మనకు ఎదురయ్యే ప్రతి దృశ్యము భగవంతుని ఆజ్ఞగా భావిస్తాము. ఈ ప్రపంచంలో ప్రతిదానికి కార్యకారణ సిద్ధాంతాలు ఉంటాయి కదా. ఏది జరగాలన్నా దాని వెనక మరో తెలియని కారణం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఏవైనా పరిస్థితులు సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని భగవంతుని కార్యాచరణలో భాగంగా భావిస్తూ మనసులోని అన్యమైన ఆలోచనలను తొలగించుకోగలుగుతాము. తర్వాతి నామం బుధార్చిత. బుధార్చిత అంటే బుద్ధిమంతుల చేత అర్చింపబడినది లేదా పండితులు జ్ఞానవంతుల చేత అర్చింపబడినది అని. శారదారాధ్య అని మనం అక్కడక్కడ చదువుకున్నాం కదా, వీరారాధ్య, ఇలా కొన్ని నామాలు ఉన్నాయి కదా. అందులో ఇక్కడ బుధార్చిత అంటే విజ్ఞానవేత్తల చేత లేదా వేదాంతవేత్తల చేత ఆరాధింపబడినది, అర్చింపబడినది అని అర్థం. మరొకటి ఏంటంటే బుద్ధిమంతుల చేత అని చెప్పుకున్నాం కదా, అంటే ఎవరైతే సత్ప్రవర్తనను కలిగి ఉంటారో సన్మార్గంలో ఆలోచిస్తుంటారో వారి చేత అర్చింపబడినది అని. భగవంతుని అర్చించాలంటే వారి మనస్సు కల్మషం లేనిదై ఉండాలి, మంచి బుద్ధిని కలిగినదై ఉండాలి. అప్పుడే భగవంతుని అర్చించగలుగుతారు. దేవతార్చన చేయాలా, దేవుణ్ణి ఆరాధించాలా, ధ్యానించాలన్నా కూడా మన మనసు ఒక అర్హతను కలిగి ఉండాలి కదా. ఆ అర్హత అనేది మనకు ఉంటుంది. ఈ నామ ప్రభావం చేత మనము ఏ కార్యక్రమాన్ని చేపట్టడానికైనా తలపెట్టడానికైనా ముందుగా అర్హతలను సాధించుకోవాలి అనే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. అంతే కదా. ఒక ఉద్యోగం చేయాలన్నా తగిన అర్హత ఉండాలి, ఒక వైద్యం చేయాలన్నా దానికి తగిన అర్హత ఉండాలి, ఒక ప్రసంగం ఇవ్వాలన్నా కూడా ఆ వ్యక్తికి కావలసినంత అర్హతలు ఉండాలి. అంటే భాష మీద పట్టు ఉండాలి, విషయం మీద అవగాహన ఉండాలి, చెప్పేవారికి వారికి వినదగినంత మార్గంలో అంటే అర్థమయ్యే విధంగా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. ఇలా అర్హతలు అనేవి సంపాదించుకుంటాము. ఇలా అర్హతలతో మనము నైపుణ్యాన్ని గడించి మనలోని సమర్థతని పెంచుకుంటాము. తర్వాత నామం నేను ప్రచండాజ్ఞ అని చెప్పేశాను కానీ ఇందులో రెండు ఉన్నాయి, ప్రచండ ఆజ్ఞ అనేది. సరే, ఇక్కడ మనము ప్రసవిత్రి మర్చిపోయాం కదా, అది చెప్పుకుందాం. ప్రసవిత్రి అంటే ఈ సమస్తమును పుట్టించున్నది అని. జనని అంటే తల్లి అనే అర్థము. కానీ తల్లి ఎలా అయింది? అన్నిటినీ పుట్టించడం వల్ల తల్లి అయింది కాబట్టి ఆ విధంగా పుట్టించున్నది అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం చేత ఇందాక మనము నైపుణ్యాలని సమర్థతను పెంచుకుంటాం కదా, దాంతో సృజనాత్మకత అనేది కూడా వృద్ధి చెందుతుంది. మనలోని నైపుణ్యతకి సృజనాత్మకత జోడిస్తే మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది కదా, మన మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. తర్వాత నామం ప్రచండ అంటే భయంకరమైనది లేదా తీవ్రమైనది అని అర్థం. సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు అంటారు కదా, చాలా భయంకరంగా తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ అమ్మవారికి ప్రచండ అని ఎందుకు వచ్చిందంటే ఆమె చాలా సందర్భాల్లో ప్రసన్నంగా ఉంటుంది, కానీ ఈ సృష్టిని లయం చేయడంలోనూ లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే అధర్మాన్ని ఎవరైనా రెచ్చగొడుతున్నప్పుడు దాన్ని సరిచేయడం కోసం గాని ఆమె ప్రళయకాల స్వరూపిణిగా మారుతుందన్నమాట. అందుకని ప్రచండ అనే పేరు వచ్చింది. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుందంటే మనం ఏదైనా తెలిసో తెలియక ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే వరకు మనలో ఒక శక్తి అనేది మనల్ని హెచ్చరిస్తూ భయపెడుతూ ఉంటుంది. అంటే మన మనస్సు అనేది అలా తయారవుతుంది అనమాట. మన బుద్ధి ఆ విధంగా వికసించి ఉంటుంది. అంటే తప్పు చేయకూడదు, తెలియక చేసినప్పుడు దాని ప్రాయశ్చిత్తమో పరిహారమో తప్పనిసరిగా చేసుకోవాలి అనే ఒక భయం అనేది మనలో ఏర్పడుతుంది. ఆ భయం అంటే అది భయం కాదు, దాన్ని సరిదిద్దుకోవాలి అనే ఒక జ్ఞానం అనేది మనల్ని మంచి మార్గం వైపు మరలిస్తుంది అన్నమాట. తర్వాత నామం ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆజ్ఞా స్వరూపిణి
అంటే ఈ జగత్తులన్నీ సృష్టించబడము, వాటి నిర్వహణ, వాటి ప్రళయము ఇవన్నీ కూడా అమ్మవారి ఆజ్ఞలకు లోబడి ఉంటాయి. కాబట్టి అమ్మవారికి ఆజ్ఞ అనే నామం వచ్చింది. ఈ నామ ప్రభావంతో మనము కొన్ని అదుపు ఆజ్ఞలను తయారు చేసుకొని, అంటే కొన్ని పద్ధతులను నిర్దేశించుకొని అందరూ గౌరవించగలిగే అలవాట్లను పాటించడము, ఆ అలవాట్లను కొనసాగించడం మొదలైనవి చేయడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతామన్నమాట. తర్వాతి నామం ప్రతిష్ఠ. అంటే ప్రతిష్ఠితమైనది, అంటే ఉండిపోతగినది అని. ప్రసిద్ధ అనే నామంలో చెప్పుకున్నప్పుడు మనము ఆమె అన్నింటిలో స్థిరంగా ముందుగా ఉండేది అని చెప్పుకున్నాం కదా, సిద్ధమై ఉండేది అని. ఇక్కడ ఆ సిద్ధమై ఉన్నది శాశ్వతంగా ఉండిపోయేది అని అర్థం అనమాట. ప్రతిష్ఠించడము అంటే శాశ్వతంగా ఉండడము అని అర్థం అనుకోండి. పరువు ప్రతిష్టలు అంటారు కదా, మనము నిలబెట్టుకున్న పరువునే ప్రతిష్ట అంటారు. పరువుని జాగ్రత్త పరచుకోవడం, భద్రపరుచుకున్న పరువునే ప్రతిష్ట అంటారు అనుకోండి. ఇక్కడ అదే అర్థము, అన్నింటిలోని భద్రంగా ఉండునది అని. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం ఏర్పరచుకున్న అలవాట్లు, పద్ధతులు, అంటే నిర్దేశించుకున్న పద్ధతులని శాశ్వతంగా మనస్సులో స్థిరపడిపోయేలా చేసుకుంటాము. అలా స్థిరపడిపోయినప్పుడు ఇక మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే మార్గం వైపు అడుగులేయాలి అని అనిపించదు. తర్వాత నామం ప్రకటాకృతి. అంటే ప్రకటమైన రూపము గలది అని. వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటారు కదా, అంటే వ్యక్తమై కనిపిస్తున్నది అని అంటాం కదా, ఆ విధంగా ప్రకటించబడి ఆ ప్రకటమైన రూపము గలది అని. ఇంకా చెప్పాలంటే సింబాలిక్ గా ఉన్నది అని అర్థం అనమాట. ప్రకటించడం అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనం ఏదైనా ఓకే అని చెప్పాలంటే బ్రొటన వేలును సూచిస్తాము. అలాగే కొన్ని విషయాల్ని ప్రకటించాలంటే కొన్ని సింబల్స్ ని లేదా సైన్స్ ని చూపిస్తాం కదా, ఆ విధంగా ఇక్కడ అమ్మవారి సృష్టికి కూడా కొన్ని సంకేతాలు, సంజ్ఞలు, సింబల్స్ ఉంటాయట. ఆ విధంగా ఆ రూపంలో ప్రకటితమయ్యేది అని. మనము సింబల్స్ ని అర్థం చేసుకోవాలి అంటే ఆ విషయం మనకు తెలిసి ఉండాలి కదా. ఆ విధంగా ఇక్కడ సృష్టిని కూడా తెలుసుకోవాలి అంటే భగవతత్వాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకున్న వాళ్ళకే ఈ సింబల్స్, ఈ సంకేతాలు అనేవి అర్థమవుతాయి. ఈ విధంగా భగవతత్వాన్ని అర్థం చేసుకోగలిగే, లేదా భగవతత్వాన్నే కాదు ఏ విషయాన్నైనా సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగే ఒక మనస్తత్వం అనేది మనలో ఏర్పడుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి నామాల్లో కొన్ని. శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. అమ్మవారి కరుణ మీ మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే వీడియోలో మరికొన్ని అమ్మవారి నామాలను చెప్పుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.